థియేటర్స్ లో హనుమాన్ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు. అసలు ఏమాత్రం అంచనాలు స్టార్ కాస్ట్ లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. 2024 జనవరి సంక్రాంతి బరిలో స్టార్ హీరోల మధ్య పోటీకి దిగిన హనుమాన్ సినిమా వార్ వన్ సైడ్ చేసేసింది. ప్రేక్షకులు సినిమాకు రావాలంటే ఉండాల్సింది స్టార్స్ కాదు, కంటెంట్ అని మరోసారి ప్రూవ్ చేసింది హనుమాన్. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా కావడం, దానికి ఇండియన్ మొదలైటీజీని లింకప్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకు గాను విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 330 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలో చూపించిన విజువల్స్ కి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. ఇక మరి ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో హనుమంతుల వారిని చూపించిన విధానం ఆడియన్స్ ను గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. అందుకే ఆయన తరువాతి సినిమాలపై ఇప్పటి నుండి భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఇక థియేటర్స్ వండర్స్ క్రియేట్ చేసిన హనుమాన్ ఇప్పుడు అవార్డుల వేటను కూడా మొదలుపెట్టింది. తాజాగా హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా మొదటి అవార్డు అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇది చూసిన నేటిజన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఈ సినిమాకి ఇంకా చాలా గొప్ప గొప్ప అవార్డులు వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ అత్యున్నత ప్రమాణాలతో రాబోతున్నట్టు సమాచారం. మహాశివరాత్రి మార్చి 8న సందర్భంగా మూవీని రిలీజ్ చేయనున్నట్లు గత ఏడాది మేకర్స్ వెల్లడించారు. అప్పట్లో 100 రోజుల కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిందని టాక్ వినిపించింది. అయినా ఇప్పటికీ డబుల్ ఇస్మార్ట్ నుంచి కాస్తైన సౌండ్ మాత్రం వినిపించట్లేదు. దీంతో ఈ సినిమా ఏమైంది, మధ్యలోనే ఆగిపోయిందా ఏంటి అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఓ ఈవెంట్ కి వచ్చిన రామ్ జూన్ లో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అని చెప్పారు. దీంతో డబుల్ డోస్ ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ సౌండ్ దద్దరిల్లేలా చేయడానికి మ్యూజిక్ వర్క్ లో మణిశర్మ వస్తూ మస్తు బిజీగా ఉన్నారట. స్మార్ట్ శంకర్ సక్సెస్ లో మణిశర్మ మ్యూజిక్ కి రోల్ పోషించింది. అయితే ఇప్పుడు డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా లెవెల్లో రానుంది కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ వినిపించడానికి మణిశర్మ గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో డబుల్ స్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కానుందట. చకచక పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి చేయనున్నారట మేకర్స్. ఎట్టి పరిస్థితుల్లో జూన్ లో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. పూరి చార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో డైరెక్టర్ పూరి ఫైనల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి అవకాశం కనిపిస్తుంది. మరి పూరి రామ్ పోతినేని కలిసి మరోసారి మాస్ హిస్టరియా రిపీట్ చేస్తారేమో చూడాలి. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిన ఈ నటుడు మెల్లిగా సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించడం మొదలుపెట్టాడు. కలర్ ఫోటో సినిమాతో సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సుహాస్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోగా వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకున్నాడు. ఇటీవలే అంబచిపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో సూపర్ అందుకున్న సుహాస్ ప్రస్తుతం శ్రీరంగ నీతిలో, ప్రసన్న వదనం వంటి సినిమాలు చేస్తున్నాడు. నెల వ్యవధిలో ఈ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడట సుహాస్. అవును, స్టార్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఉప్పు కప్పు రంబు అనే సినిమా రానుంది. ఇక దర్శకుడు ఐవి శశి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాధికా లావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని ఒక శ్మశానాన్ని విస్తరించడం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్. సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారని టాక్. ఇక ఈ సినిమాలోని మరో కీ రోల్ కోసం నటుడు సుహాస్ ను తీసుకోనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో సుహాస్ కీర్తి సురేష్ కి పేరుగా చేస్తున్నాడా లేక మరేదైనా ప్రత్యేకమైన రోలా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ న్యూస్ గురించి తెలుసుకున్న నేటిజన్స్ సుహాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ అయ్యి ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తున్నావంటే మామూలు విషయం కాదన్న సుహాసన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరో యష్ కెరీర్ లో 19వ సినిమాగా టాక్సిక్ అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ చేయబోతున్నారు. భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో 2 స్టార్ హీరోయిన్స్ యష్ కి జోడీగా నటిస్తున్నారట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా అడ్వాణి అండ్ సలార్ మూవీ హిట్ తో మంచి ఊపులో ఉన్న శృతి హాసన్ పేరును కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే
రీసెంట్ గా సాయి పల్లవి, కరీనా కపూర్ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు కొత్తగా కియారా, శృతి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే శృతి హాసన్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో టాక్సిక్ సినిమాలో కనిపించే భామల పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఏప్రిల్ 10, 2025న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఈ వీడియోలో తెలిపారు. ఈ ఒక్క వీడియో సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలను పెంచేసింది. మరి కేజీఎఫ్ తర్వాత యష్ నుండి వస్తున్న ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. విశ్వ నటుడు కమల్ హాసన్ ఒక ఆసక్తికరమైన కాంబోని సెట్ చేశాడు. ఒకవైపు హీరోగా రాణిస్తూనే నిర్మాణంలోనూ తనదైన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్ గా RKFI బ్యానర్స్ పై ఆర్ మహేంద్రన్ తోమ్ కలిసి కమల్ హాసన్ మ్యూజిక్ వీడియో ఇనిమెల్ ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అదిరిపోయే స్పెషాలిటీ ఏంటంటే ఈ మ్యూజిక్ వీడియోలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఇనిమెల్ మ్యూజిక్ వీడియోలో యాక్టర్ గా లోకేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. అంతే అని చెప్పలేము. లోకేష్, శృతి రెచ్చిపోయి నటించినట్లు ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 18 సెకండ్ల ప్రోమోలో మ్యూజిక్ బీట్ పెద్దగా లేకపోయినా శృతి హాసన్ తో రొమాన్స్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. ఇక ఈ ఈనిమెల్ ఫుల్ సాంగ్ తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25న రిలీజ్ కానుంది. దీంతో అదిరిపోయింది కాంబో. కేవలం సాంగ్ మాత్రమే కాదు, సినిమా కావాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకి శృతి హాసన్ మ్యూజిక్ తో పాటు కాన్సెప్ట్ సైతం అందించారట. ఈనిమెల్ కు కమల్ హాసన్ లిరిక్ రైటర్ గా పనిచేశాడు. ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ మ్యూజిక్ వీడియో రాబోతుంది. మరి ఇన్ని రకాల వెరైటీస్ తో రాబోతున్న ఆల్బమ్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మ్యూజిక్ వీడియోకు ద్వారకేష్, ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్నారు. కమల్ హాసన్, శృతి హాసన్, లోకేష్ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి మ్యూజిక్ వీడియోని తీసుకున్నారంటే ఏదో స్పెషల్ ఉంటుందని తెలుగు, తమిళ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంబర త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు. చిరంజీవి, త్రిషతో పాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. కొన్ని టాకీ పాట్స్ పాట యాక్షనిస్ట్ గా చిత్రాన్ని చిత్రీకరించినట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా టీం అంతా కలిసిన ఫోటోను షేర్ చేశారు. అలాగే చిరంజీవి మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణితో కలిసిన ఫోటోను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేసింది. ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారని, అందులో ఒకటి యంగ్ లుక్ గా వయసు పైబడిన మరో పాత్రలు కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.